హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు. చేపల పులుసుని అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సీక్రెట్ టిప్ కూడా ఉంది, మిస్ అవ్వకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా చేపలని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. మరో పక్కన బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఆయిల్లో గోలనివ్వాలి. అది గోలిన తర్వాత మేమైతే ఇక్కడ ముందు ఏం చేసామంటే ఒక ఆనియన్ని తీసుకొని ఆనియన్ని గ్యాస్ మీద ఫ్రై చేసినాం. ఫ్రై చేసిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో పట్టుకున్నాం పేస్ట్ని. ఆ పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ పచ్చి వాసన పోయే వరకు గోలనివ్వాలి. అది గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వేయాలి. అల్లం అనేది కొంచెం ఎక్కువనే వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం గోలిన తర్వాత చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. పసుపు కూడా మొత్తం వాటికి పట్టాలి కాబట్టి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేపలని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలని ఒక్కొక్కటిగా బౌల్లో వేయాలి. వేసిన తర్వాత వాటిని కలపకూడదు, మొత్తం చేపలు అనేది కుళ్ళిపోతాయి అన్నమాట. గరిటతో కలపకుండా గిన్నెని అటు ఇటు కదిలిస్తే ముక్కలు విరగవు, ముక్కలు అనేది అలానే ఉంటాయి. చేప ముక్కలని కొంచెం సేపు ఆయిల్లో కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం అనేది కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే ఇది చేపలు కాబట్టి. కారం వేసిన తర్వాత దాంతోపాటు చింతపండు రసం పోసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఇప్పుడు అందులో ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి అనేది కొంచెమే వేసుకోండి, చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 5 minutes కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఒకేసారి వేసుకోకండి, మళ్ళీ ఉప్పిసం కాకుండా చూసుకుంటూ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మరో కొంచెం సేపు కుక్ చేయాలి. ఇప్పుడు సీక్రెట్ టిప్ ఏంటి అంటే, చేపల పులుసు ఉడికిన తర్వాత వెంటనే తినకండి. 1 hour మూత పెట్టి ఉంచితే మసాలా మొత్తం చేపకు పట్టి రుచి 2 రెట్లు పెరుగుతుంది. చేపల పులుసుని మొత్తం చిక్కబడే వరకు కుక్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీరే చూడండి, చేప ముక్క చాలా మెత్తగా అయిపోయింది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.